వాంబే కాలనీ సమస్యలు తీర్చండి. టీఏటీయూసీ ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ. విశాఖ మధురవాడ 7వ వార్డులోని వాంబే కాలనీ నివాసులు తమ వార్డులోని సమస్యల పరిష్కారం కోరుతూ 20వ తారీఖు సోమవారం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ ఆధ్వర్యంలో జీవీఎంసీ కార్యాలయంలో సూపరింటెండెంట్ అప్పలరాజుని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం 7వ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మని కూడా కలిసి వారి నివాసంలో కూడా వినతి పత్రం సమర్పించారు. వాంబే కాలనీలో సీసీ రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు పేరుకుపోయాయి. స్ట్రీట్ లైట్లు పూర్తిగా లేవని లేఖలో పేర్కొన్నారు. యూసీడీ ట్యాంక్స్ నుండి వచ్చే దుర్వాసన వల్ల కాలువలో చెత్తలు పేరుకుపోవడం వల్ల స్థానికులు తరచూ అనారోగ్యం పాలవుతున్నట్టు తెలిపారు. నివాస బ్లాక్లు నిర్వహణ గత 10 ఏళ్లుగా పట్టించుకోకపోవడంతో స్లాబ్లపై పెచ్చులు కూలి ప్రమాద స్థితి ఉన్నాయి. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని తక్షణమే ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సదరు లేఖలో విన్నవించారు. అలాగే తమ కాలనీలో ఒక అంగన్వాడీ కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విజ్ఞప్తిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని కాలనీ వాసులకి ఇరువురు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాంబే కాలనీ పెద్దలు శ్రీను, రాజు, వరలక్ష్మి, హసీనా, లీలా, ఎన్ లక్ష్మి, సంతోషి, మహాలక్ష్మి, భారతి, ఈశ్వరరావు, అచ్యుతరావు, గోపి, మహేష్, సాయి, శ్రీనివాస్, కృష్ణ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని